తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హనీ ట్రాప్ కు గురై డబ్బుల కోసం ఆమె దేశ రహస్యాలను పాకిస్తాన్ కు గుట్టు చప్పుడు కాకుండా చేరవేసినట్టు అధికారుల విచారణలో తేలుతోంది. జ్యోతి మల్హోత్రాను నిఘా సంస్థలు ఒకవైపు విచారిస్తూ ఉండగా, మరోవైపు హర్యానా పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకోవడంతో ఆమె పాకిస్తాన్ పర్యటన గురించి మరింత రహస్య సమాచారం లభ్యమైంది. విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. పాక్ పర్యటన విషయాలను డైరీలో రాసుకున్న జ్యోతి ఆ దేశంపై వల్లమాలిన ప్రేమ ఒలకపోస్తూ ఆ దేశంపై పొగడ్తలు కురిపించింది. ఆమె 10 రోజుల పాకిస్తాన్ పర్యటన విషయాలను సేకరించిన సమాచారం, వ్యక్తిగత అనుభవాలను డైరీలో రాసుకున్నారు. పాకిస్తాన్ ప్రజల నుంచి చాలా ప్రేమను పొందాను. మా సబ్స్క్రైబర్లు, స్నేహితులు కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము లాహోర్ను సందర్శించడానికి 2 రోజులు సరిపోలేదు. క్రేజీ పాకిస్తాన్, రంగురంగుల పాకిస్తాన్ అని కూడా అభివర్ణించింది. అంతేకాదు, పాకిస్తాన్ అధికారులకు చేసిన అభ్యర్థనను రాసింది. అక్కడి దేవాలయాలను రక్షించండి. 1947లో భారతీయులు తమ కుటుంబాల నుంచి విడిపోయిన వారి ఫ్యామిలీస్ ను కలవనివ్వండి అంటూ జ్యోతి రాసుకొచ్చింది అందులో. భారత్ ఇటీవల గెంటేసిన పాక్ విదేశాంగ కమిషన్ అధికారి డానిష్ జ్యోతికి ఆ దేశంలో ఏర్పాట్లు చేశారు. పాక్ పర్యటనలో జ్యోతి పలు పార్టీల్లో పాల్గొంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అలీ అహ్వాన్ అనే వ్యక్తికి అతడు పరిచయం చేశాడు. ఆ తర్వాత అలీ జ్యోతి మల్హోత్రాకు పాక్ లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు పాకిస్తాన్ భద్రతా అధికారులు షకీర్ రానా షాబాజ్లకు పరిచయం చేసి వారితో మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. షకీర్ నెంబర్ ని ఆమె తన ఫోన్లో జాట్ రంధావాగా సేవ్ చేసింది. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత మల్హోత్రా వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా వాళ్లతో కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నట్లుగా తెలిసింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో డానిష్ ను ఆమె చాలా సార్లు కలిసింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలున్నాయని ఒప్పుకున్నట్లు ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారి డానిష్ పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు విచారణలో అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 2023లో పాకిస్తాన్ కు వెళ్లడానికి వీసా కోసం హై కమిషన్ కు వెళ్లినప్పుడు తాను మొదటిసారి డానిష్ ని కలిశానని అధికారుల ముందు ఒప్పుకుంది. ఇంకా మరింత సమాచారం రాబట్టేందుకు ఎన్ఐఏ, ఐబీ దర్యాప్తు చేస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు పాకిస్తాన్ పర్యటనలు, చైనా సహా ఆమె చేసిన టూర్లన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.